నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి మీ భవిష్యత్తు కోసం, రాబోయే భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులేంది, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు ఏమిటి, మంత్రులకు సంబంధించి ఏం చేస్తున్నారు, అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, చీఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ కూడా అడగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకుంటున్నాడా లేదా అనేది మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తా. ఒకసారి మీరందరూ కూడా నా వెనుక కనబడుతున్న పేపర్ను చూడండి. ఇది ఫస్ట్ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు నేను ఒక అంశాన్ని చెప్తా. ఇక్కడ ఒకసారి చూడండి, పెద్ద ధన్వాడ పోరాట బాట, ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలి, పరిశ్రమలు పెడతారని చెప్పకుండానే భూములు తీసుకున్నారు రైతులు. ఫ్యాక్టరీల ఏర్పాటు ఫ్యాక్టరీ ఏర్పాటు ఆలోచనలు విరమించుకోవాలని రైతుల డిమాండ్. ఎక్కడైనా చర్చకు రెడీ. కృష్ణా నీటి వాటపై పోరాడిందే కేసీఆర్, దిగివచ్చిన మోడీ సర్కార్. రోజుకో రైతు బలి అంటూ కూడా చూడొచ్చు. నాట్ల దశలోనే నీటి గోస, దాంతోపాటు ఆత్మహత్యలు కావి, సర్కారు హత్యలే. రాహుల్ కన్నుంటే ఇటువైపు చూడు. రివర్సు గోదావరి, కారుణ్యంపై కఠినత్వం, డెడ్ లైన్ ముంగిట ఆరోగ్య భద్రత, దాంతోపాటు అప్లికేషన్లు 300, అర్హులు 40 మంది. నేడు కలెక్టరేట్ల ముట్టడి. ఒక్కసారి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఆరోగ్యశ్రీ బంద్, బోనస్ పైసలు పడలే. రైతులు చచ్చిపోతుంటే ఢిల్లీలో ప్రచారాల. రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. మరో రైతు ఆత్మహత్య. ఇది కమిషన్ల పాలన. అప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? మన్నెంపల్లి గండికి మరమ్మతులేవి? పోదాం పద కుమరవెల్లి. దాంతోపాటు అరవింద్ గాలి మాటలు ఇకనైనా మానుకో అంటూ కూడా పూర్తి స్థాయిలో ఎన్ని సమస్యలు కనబడతా ఉంటే, మా ముఖ్యమంత్రి అండి, మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చూడండి. సీఎం రేవంత్ బోటు షికార్. సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం బోటు షికారు చేశారు. నదుల పునర్జీవం, చారిత్రాత్మక ప్రయత్నాలు, నీటి నిర్వహణలో పురోగతి గురించి స్థానిక అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఎక్స్ వేదికగా తన అనుభవాలను పంచుకున్నారు. వరల్డ్ క్లాస్ హైదరాబాద్ను తయారు చేయడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. ఇంకా ఉత్తమ పద్ధతులను నేర్చుకొని హైదరాబాద్ను ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు జనవరి 19వ తారీఖు సింగపూర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇది పర్యటన. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు తెలవాలి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు? సింగపూర్లో ఉన్నాడు. మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అనేది కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది కదా. సీఎం రేవంత్ ఏం చేస్తున్నాడు? బోటు షికారు చేస్తున్నాడు. మా దగ్గర లక్నవరం ఉంటుంది, అక్కడ బోటు షికారు చేయొచ్చు. ఆ పక్కనే పాకాల చెరువు ఉంటుంది, అక్కడ బోటు షికారు చేయొచ్చు. ఆ పక్కనే భద్రకాళికి సంబంధించిన చెరువు ఉంటుంది, అక్కడ బోటు షికారు చేయొచ్చు. నాగార్జున సాగర్ ఉంటుంది, అక్కడ బోటు షికారు చేయొచ్చు. దాంతోపాటు రంగనాయక సాగర్ చెరువు, మల్లన్న సాగర్కు సంబంధించిన రిజర్వాయర్లు ఉంటుంది, అక్కడ బోటు షికారు చేయొచ్చు. లేకపోతే ఆఖరికి మన లుమిని పార్కులో కూడా బోటు షికారు చేయొచ్చు. హుస్సేన్ సాగర్ దగ్గర కూడా బోటు షికారు చేయొచ్చు. లేకపోతే ట్యాంక్ బండ్ దగ్గర కూడా మా ముఖ్యమంత్రి చేయాలనుకుంటే బోటు షికారు చేయొచ్చు. ఈ బోటు షికారు కోసం ఏకంగా ముఖ్యమంత్రి సింగపూర్ పోయి చేయాల్సిన అవసరం లేదనేది నెటిజన్ల ప్రశ్నలు ఇవన్నీ. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయుల గొలుసుకట్టు చెరువు విధానాలు ఉన్నాయి. గొలుసుకట్టు చెరువు, దాంతోపాటు కాల్వలకు సంబంధించి ఏ విధంగా ఉన్నది అనేది మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో చెరువులను ఏ విధంగా రక్షించుకోవాలి, కాలువలను ఏ విధంగా రక్షించుకోవాలనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సింగపూర్లో పర్యటిస్తూ నదుల పునర్జీవం, చారిత్రక ప్రయత్నాలు, నీటి నిర్వహణలో పురోగతి గురించి స్థానిక అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నాడట. ఇక్కడ మా సీఎం రేవంత్ రెడ్డి బోటు షికారు చేస్తా అంటే ఇక్కడ వీళ్ళందరూ సెల్ఫీలు దిగుతారు. ఒకసారి చూడుర్రి. నేనేమంటున్నానంటే, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తన అనుభవాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారట. వరల్డ్ క్లాస్ హైదరాబాద్ను చెయ్యడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. అవును, నిజమే. వరల్డ్ క్లాస్ కాదు, ఇంకేదైనా చేస్తాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మూసీతోని బాధితుల ఆర్తనాదాలు చూస్తాం. దాంతోపాటు ఇంకోవైపు పూర్తి స్థాయిలో కూడా హైడ్రాకు సంబంధించిన ఆర్తనాదాలు చూస్తాం. ఇప్పుడు మనోడు ఏకంగా పూర్తి స్థాయిలో కూడా సింగపూర్ పర్యటనలో బోటు షికారు చేస్తూ అక్కడ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని నదుల పునర్జీవం యొక్క
చారిత్రక ప్రయత్నాలు నీటి నిర్వహణలో పురోగతి గురించి తెలుసుకుని తన అనుభవాలను పూర్తి స్థాయిలో ఎక్స్ వేదికగా పంచుకొని వరల్డ్ క్లాస్ హైదరాబాద్ను తయారు చేయడమే తన ధ్యేయమట. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకో దండమండి. ఉన్న హైదరాబాదును ఉన్నట్టు ఉంచితే చాలు, ఈ హైదరాబాదును ఆగం చేయకుంటే చాలు. హైడ్రా వచ్చింది, బలిసినోళ్ళకు ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం అయిపోయింది. మూసీ కూడా గదే పనిచేసింది. మీ యొక్క కపట రాజకీయాలు మా దగ్గర వద్దు నాయనా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రజలకు అన్నీ కూడా అర్థమైపోతున్నాయి. ఈ తెలంగాణలో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుస్తున్నది. సింగపూరు పర్యటన చేసి బోటు షికారికి వెళ్ళి అక్కడ చారిత్రక ఏంది నీటి పునర్జీవనానికి సంబంధించి అక్కడ అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మా దగ్గర వరంగల్ జిల్లా అనేది ఉంటుంది. అక్కడ కాకతీయులు పరిపాలించిన గొలుసుకట్టు చెరువు విధానానికి సంబంధించి అవి తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పటికీ కాలువలకు సంబంధించి చెరువులకు సంబంధించి పునర్జీవనం ఏ విధంగా ఉంది, నీటి లభ్యత ఎట్లున్నది, ఆ నీళ్లు ఎక్కడెక్కడ నుండి వస్తాయి అనేది కూడా తెలుసుకుంటే సరిపోతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సమస్యలు జరుగుతూ ఉంటే మా ముఖ్యమంత్రి బోటి షికారు చేస్తూ చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అవును, రైతులు చనిపోయారు, అయితే ఏం చేద్దాం, గిట్లున్నాడు మా ముఖ్యమంత్రి. తెలంగాణలో సమస్యలు మాత్రం పట్టట్లేదు. పోనీ ముఖ్యమంత్రి విదేశీ పర్యటన వేయండు, ఆయన పెట్టుబడుల కోసం వేయండా, బోటు షికారు కోసం వేయండా, తన అనుభవాలను పంచుకోవడానికి వేయండా, లేకపోతే సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో 365 రోజులు పూర్తి అయిపోయింది. సింగపూర్లో ఉన్న తన స్నేహితులు లేకపోతే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళతోని ఇక్కడ పూర్తి స్థాయిలో సంవత్సర కాలంలో గణనీయంగా తాను చేసిన అతిపెద్ద పనులు ఏంది అని గప్పాలు చెప్పుకోవడానికి పోతుండా, ఏం చెప్పుకోవడానికి పోతుండో మనకు తెలియదు. మొత్తానికైతే సింగపూర్ పర్యటనకైతే వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఆ సింగపూర్ పర్యటనలో భాగంగా సారు బోటు షికారు చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా సమస్యల వలయంలో ఉంటే ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి విదేశీ పర్యటనలో భాగంగా వెళ్ళినప్పటికీ కూడా ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోకపోతే ఇది ఏం తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాడు చేసేందుకే వీళ్ళ ప్రయత్నాలు కొనసాగుతాయా? విదేశీ పర్యటనల పేరుతోని, పెట్టుబడుల పేరుతోని, రకరకాల పేర్లతోని ఇప్పటి వరకు వెళ్ళి కదా విదేశీ పర్యటనలు. ఇప్పటి వరకు ఎన్ని ఎంఓఈలు కుదిర్చిలు, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెత్తాలు, ఎన్ని కంపెనీలు తెత్తాలు, ఎవేవి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్నారు అనేది ఒకటన్నా తెలుసా అండి? చెప్పిండా అండి? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి.